ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలను, రెడ్ బుక్ రాజ్యాంగము, మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేందుకోసం ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇటువంటి హత్యా రాజకీయాలను, ఇటువంటి దౌర్జన్యాలను, అమాయకుల మీద కేసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఈ హత్యా రాజకీయాలను, ఈ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును అణిచివేయాలని ఒక కుట్ర రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉందనే దానికి ఒక నిదర్శనం కురుబలింగమయ్య హత్య. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఒక్క పింఛన్ తప్ప ఏ హామీ కూడా అమలు కాలే. అదే ఆ పింఛన్లో కూడా ఈరోజు మా రాప్తాడు నియోజకవర్గంలో సునీతమ్మ ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని 15,000 అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని రైతు భరోసాలు అని చెప్పింది, ఎంతమంది ఉంటే అన్ని అమ్మఒడులు అని చెప్పింది, గ్యాస్ బండ అని చెప్తా ఉన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, 5 లక్షలకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఇవన్నీ అడగకూడదంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా. ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరే కానీ వాళ్ళ గ్రామాలలో తిరగలేని పరిస్థితి. దాన్ని అధిగమించేదానికే ఈ హత్యా రాజకీయాలను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటూ ఉంది. ఈ ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెడతామని, హత్యలు చేస్తామని అణిచివేయాలని ఒక దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేయి కలిపి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మంగళవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు, రామగిరి మండలానికి. కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కదం దొక్కాలని చెప్పి ఇటువంటి హత్యలు మరొక్కసారి హత్య అనే ఆలోచన వాళ్ళ మనసులో కలిగిందంటే కూడా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ ప్రజాస్వామ్యవాదులంతా కూడా కవాతు చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను. ఎందుకంటే పైన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తే వెంటనే కేసు. నిజంగా మిత్రులారా, మా మీద దాడులు చేసిన వాళ్ళను, మమ్మల్ని హత్యలు చేసిన వాళ్లకు రక్షణ కల్పించి పోయిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, పోయిన 5 ఏళ్ళు ఇలాంటి దౌర్జన్యాలు చేయాలనుకొని జగన్మోహన్ రెడ్డి గారు విచ్చలవిడిగా ఇలాంటి పరిస్థితులను అవలంబించినట్టే వాళ్ళు ఈరోజు మనుగడ సాధించే వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన పరిపాలనను, ఈ హత్యా రాజకీయాలను, డైవర్షన్ పాలిటిక్స్ ఇది కేవలము ఈ గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్తే మా పథకాలు ఏమైనాయి అడిగే పరిస్థితులు, మా పథకాలు ఏమైనాయి, ఇంటింట్లో 2 ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు చెప్పినావు సునీతమ్మ, మాకు పింఛన్లు మాకు ఇంట్లో ఒకరికి వస్తాండే 2 రాలేదని అడిగే పరిస్థితులు. ప్రశ్నించే గ్రామాలకు వెళ్తే ప్రశ్నిస్తారని చెప్పి ఆమె తన వారసులతోనూ, తన తమ్ముళ్ళతోనూ, ఈ నియోజకవర్గంలో తన కుమారులతోనూ, తమ్ముళ్ళతోనూ కుట్ర హత్యా రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు. ఆమె ఒక మహిళగా, ఒక మానవతామూర్తిగా ఉండాల్సింది పోయి, ఒక మానవతావాదిగా ఉండాల్సింది పోయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి హత్యా రాజకీయాలు ఎన్నుకోవడం చాలా అన్యాయం. నేను గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది అడ్డు పెట్టుకొని మాట్లాడతారు. మాకు ఈ ప్రాంతంలో జరిగిన హత్యల గురించి, ఈ ప్రాంతంలో తాలిబొట్లు తెగి
తిరుగుతాండే మా కార్యకర్తలందరినీ గురించి మాకు తెలుసు కాబట్టి ఆ రోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వచ్చేందుకోసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పినారు, ఎన్ని కేసులుంటే అన్ని పదవులు అని చెప్పినారు. ఎన్ని కేసులుంటే వాళ్ళకు అంత స్థాయిలో పదవి ఇస్తామని చెప్పినాడు. మీరు కొట్లాడండి, కేసులు పెడితే నేను డబ్బు పెట్టుకుంటా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఈ ప్రాంతంలో సమిధలైన కుటుంబాలన్నింటినీ కూడా మేము చూసి ఈరోజు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీలైనా కానీ ఈరోజు అన్యాయం జరిగిన వాళ్లకు ఏమీ చేయలేని పరిస్థితులు. ఇవన్నిటినీ గమనించి ఈ ప్రాంతంలో హత్య రాజకీయాలను రెచ్చగొట్టకూడదనే ఒక భావనతో ఆ రోజు ఆవేశంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం జరిగింది. నేను తిట్టడం తప్పు, కానీ నా భావంలో తప్పు లేదు. ఆ రోజే నేను ఆ సమస్య మీద స్పందించిన. మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాలు, ఒక దుర్మార్గాలు, ఒక తిట్టినందుకే నేను దుర్మార్గునైతే 100 మందిని చంపించినాడు నీ భర్త దేవుడా? సునీతమ్మ, నీ పార్టీని చెప్పమను. 100 మందిని చంపించిన నీ భర్త దేవుడా? నేను తిట్టినందుకే దుర్మార్గుని అంటున్నారే, 100 మందిని చంపించినారే, మరి నీ భర్త దేవుడా? ఇదేనా చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం నేర్పిందని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆవేశంలో తప్పుగా మాట్లాడిండొచ్చు. భావం ఒకటే, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకూడదనేది తప్ప, ఈ ప్రాంతంలో ఏ ఒక్క పార్టీకి అన్యాయం జరగకూడదనేది తప్ప వేరే ఆలోచన లేదు. ఏ రోజు శత్రువులకు కూడా హాని జరిగించలే మేము. మా మీద అబాండాలు 4 పేపర్లు 4 ఛానళ్ళు పెట్టుకొని అబాండాలు, అన్యాయాలు, దుర్మార్గాలు. మా నియోజకవర్గంలో పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చినాం. డ్యాములో నీళ్లుంటే, నీళ్లు పారుతూ ఉంటే ఇసుక ఎట్లా తీసేయచ్చు? ఇసుక అమ్ముకున్నామని అబద్ధాలు రాస్తారు. అదే వాళ్ళు ఈరోజు పేరూరు డ్యాముకు షట్టర్లు లీకేజ్ బొక్కలు పడినాయని చెప్పి షట్టర్లు బీకేసి ఉండే నీళ్ళు తోడేసి ఇసుక అమ్ముకుంటా అన్నారు. మళ్ళీ ప్రజాస్వామ్యవాదులు ఈ పత్రికలు ఛానల్లో మాట్లాడండి. మరి అదే ఆ రోజు మట్టి తోలుకుండే సమస్యకే ఈరోజు వాళ్ళ కంపెనీని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. ఆ కంపెనీ పేరేం పేరు? వైఎస్ఆర్ పార్టీ హయాంలో మట్టి తోలుకుండే కంపెనీ అమిగోస్ అనే కంపెనీని ఈరోజు మరీ తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. మరి ఆ రోజు అమిగోస్ కంపెనీ దోపిడీ చేస్తుందని చెప్పినారు. మీరు ఈరోజు సర్దుకున్నారా? లావాదేవీలు కుదిరినాయా? లావాదేవీలు కుదిరి సర్దుకున్నారా అని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఆ రోజు అమిగోస్ తప్పు చేసి ఉంటే మీరు రుజువు చేయాలి కదా. మళ్ళీ వాళ్ళకే ఎందుకు మీరు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. అసత్య ప్రచారాలు, అబద్ధ హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హత్య రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈ పోరాటంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా మేము సమిధేయలేదానికి సిద్ధంగా ఉన్నాం. సునీతమ్మ, నీకు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ కొడుకులు కానీ 20 రాబోయే ఎన్నికల్లోపు నీకు చేతనైతే మా అన్నదమ్ములను చంపుకో. మీరు చేసిండే దుర్మార్గాల మీద, మీరు చేసే దౌర్జన్యాల మీద మళ్ళా అధికారంలోకి వస్తాం. వచ్చిన రోజు ఈరోజు మా మీద ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టమోటా మండీలో అవినీతి జరుగుతూ ఉంది. టమోటా మండీలో వాహనానికి 2500 వసూలు చేస్తూ ఉన్నారు. రోజుకు 300 వాహనాలకు రోజుకు 7 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీద నుండి అడుగుతా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చేది ఖాయం. ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి పాదయాత్ర చేసిన సునీతమ్మ పేటా కట్టుకొని పాదయాత్ర చేసి ఈరోజు టమోటా మండీలో రోజుకు 7-7.5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పోలీసులను డిఎస్పీలు అందరూ పోయినారు వాటికి పోతే అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు వసూలు చేసినారులేవయ్యా ఇవ్వండి అంట అన్నాడు సునీతమ్మ కుమారుడు.
ఆ రోజు కక్కలపల్లి పంచాయతీకి సంబంధించి టెండర్లు పిలిచినారు. సునీతమ్మ హయాంలో 16 లక్షలు ఉంటే పోయిన 5 ఏళ్లలో 70 లక్షల నుండి 80 లక్షల వరకు పోటీలు పడి టెండర్లు పడినారు. ప్రభుత్వానికి పోయింది ఆ రోజు డబ్బు ప్రతి రూపాయి. ఈరోజు ఆ పంచాయతీకి డబ్బు కట్టకోకుండా కేవలం పరిటాల కుటుంబం మాత్రమే ఆ డబ్బును వసూలు చేసుకొని ఇంటికి తీసుకుపోతున్నారు. ఈరోజు పంచాయతీకి కడతా ఉన్నారా? కనీసం టెండర్లు పిలిపించినావా సునీతమ్మ? నువ్వు మాట్లాడుతూ ఉండవు నీతుల గురించి. ఒక తల్లిగా ఒక మానవమూర్తిగా ఉండాల్సింది నువ్వు. నీ పై అంతా విషయం, పై అంతా కుట్రలు, హత్యా రాజకీయాలు చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులు వీడియో కాల్స్లో చూడాలనే ఆలోచన, అటువంటి మనస్తత్వం కలిగిన మహిళవు ఎక్కడా చూడలే. ఈరోజు మమ్మల్ని అందరినీ వనవాసం పంపించినచ్చు. రావణాసురులు, రాక్షసులు మీరు 100 మంది కావచ్చు, మేము వనవాసం పోయిండొచ్చు, మా ఇబ్బందులు పెట్టిండొచ్చు. రాబోయే రోజుల్లో విజయం ధర్మాందే, న్యాయాందే అని చెప్పి చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ మారణకాండను ఆపేందుకోసం అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమవుతాం, కానీ నీ దౌర్జన్యాల మీద యుద్ధం చేస్తాం. ఈరోజు మా పార్టీలో కూడా అయ్యా మీకు గుర్తుందో లేదో, ప్లీనరీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో, మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్లీనరీకి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినాం, మేము పార్టీ సామాన్య కార్యకర్తగా జెండా మోస్తాం, నీ బుద్ధి బుడ్డినోళ్లకు ఏ కులానికి ఇచ్చినా జెండాకు పని చేస్తామని చెప్పి. ఈరోజు మాధవ్ మేము గొడవ పడుతున్నామని ఈరోజు మాట్లాడుతుంది అమ్మ. మీకొక్కటే, మీ తెలుగుదేశం పార్టీకి, మీ చంద్రబాబు నాయుడికి, మీ లోకేష్కి. మాధవ్ గారు వీడియో అబద్ధం అని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయండి. తప్పకుండా మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. ఈరోజు రాష్ట్రంలో మీరు మాధవ్ గారు చేసినారా చేయలేదని పక్కన పెడితే, అతను చేసినాడనే భావనను కల్పించింది మీరు కాదా? అతని మీద ప్రేమ వెలగొస్తా ఉన్నారే, మరి మీరు కదా అతని క్యారెక్టర్ని, అతని జీవితాన్ని నాశనం చేసింది సునీతమ్మ. ఈరోజు మీరు కులాల కుంపట్లు, అంతర్గత రగడ్లు మీడియా ఛానల్లో పెట్టుకొని గొడవలు సృష్టించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి మిత్రులారా, వాటం పడితే ఆ కురువాలను ప్రకాష్ రెడ్డి చంపించినాడని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. ఆ లింగమైన ప్రకాష్ రెడ్డి చంపించినాడు, గోరట్ల మాధవ్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది. కాబట్టి మీరు గమనించుకోండి దయచేసి. మేము గత 20 ఏళ్ళుగా ఈ ప్రాంతానికి, ఈ రామగిరి మండలాలు బైపర్గేషన్ కాకనే మేము డబ్బుల సంచులు ఎత్తుకొని పోయినామయ్యా. బోర్లు ఇప్పించేదానికి, ఫ్రీగా బోర్లు ఇచ్చుకునేదానికి డబ్బుల సంచులు ఎత్తుకొని బీదోళ్ళకి బోర్లు ఇచ్చేదానికి పోయినాం. మా వారికి, మా తమ్మునికి బాడిగింట్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేసామయ్యా. మమ్మల్ని దుర్మార్గంగా, దోపిడీదారులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం. నీదే అధికారం ఉంది, నువ్వు రుజువు చేయి. నీ మేడలో తప్పు చేసింటే తల వంచుతాం. అన్నీ ఒక మహిళను అడ్డం పెట్టుకొని, నీ కుమారులు, నీ తమ్ముళ్ళు ఒక మహిళను అడ్డం పెట్టుకొని మా మీద అబాండాలు రాయడం, దోపిడీలు చేసేది మీరు, దుర్మార్గాలు చేసేది మీరు మా మీద అబాండాలు వేయడం, అన్యాయాలు చేయడం. చాలా సున్నితమైన వాళ్ళం సునీతమ్మ, పౌరుషమైన వాళ్ళం, ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం, నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళం. మేము 2006లో రాజకీయాల్లోకి వచ్చిన రోజు మా దగ్గర 800 కోట్ల వర్కులు, నెలకు ₹1 కోటి 2 కోట్ల బిల్లులు, ప్రజల కోసం పనిచేయాలనే అంకిత భావంతో ఉచితంగా బోర్లేసి మీ దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో 2006లో ఉంటే మేము మా వ్యక్తిగత ప్రయోజనాలను మానుకొని ఆ ప్రాంతంలో పేదవాడు అభివృద్ధి అయితేనే పేదవాడు ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ ఫ్యాక్షన్ మూలాలు పోతాయని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన ఆచరణలో అనుగుణంగా ఈ ఫ్యాక్షనిజాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే
పేదవాడు ఏ రోజైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో ఆ రోజు ఈ ఫ్యాక్షన్ మూట కబంద హస్తాల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి వాడు పేదవాడు ఆర్థికంగా ఎదిగితే వాడు గొర్రెలో లేకపోతే బర్రెలో లేకపోతే బోరేపిస్తే వ్యవసాయం చేసుకొని బతుకుతాడని ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినాం. మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా? అది నోరేనా? నువ్వు రుజువు చేయి, నీ అధికారం ఉంది, నీది రుజువు చేయి. ప్రకాష్ రెడ్డి మీద హౌసింగ్ అబాండాలు. అయా ప్రకాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనసులో స్థానం సంపాదించుకోవాలని, పేద ప్రజలకు ఇండ్లు కట్టియాలని తపనతో పనిచేసినాడు. అయా మిత్రులారా, ప్రకాష్ రెడ్డి పిల్లల ఫ్యాక్టరీ పెట్టినాడు ఆలమూరులో. 1.5 కోటి. చిన్నవి ఉన్నాయి. ప్లాట్ఫారం ఒకటి వేస్తే ఎంత అవుతుంది? ఒక మిషన్ 60 లక్షలు చిన్నవి. దాదాపు చిన్న మిషన్లు 40, ప్లాట్ఫారం వేస్తే 50 లక్షలు కూడా అవుతుంది. ప్లాట్ఫారం ఎక్కడ వేస్తే 50 లక్షలు కూడా అవుతుంది ప్లాట్ఫారం. యాడైతే ఇతను వీళ్ళ కంపెనీ మా చిన్నాన్న కొడుకు కంపెనీ అమర్నాథ్ రెడ్డి అనే అతని కంపెనీ, ఆ కంపెనీ ద్వారా చేపించి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చేసినాడు. ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 70,000తో అగ్రిమెంట్ చేసింది. 70,000 ప్రకారం అయితే ప్రకాష్ రెడ్డికి దాదాపు 100 కోట్ల బిల్లు, 100 కోట్ల పైన బిల్లులు రావాలి. తీరా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాక 35,000 ప్రకారం అయినా కూడా ప్రకాష్ రెడ్డికి 35 కోట్లు రావాలి బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఇండ్లు కట్టుకోకుండా మా మీద అబాండాలు వేసేదానికోసం కుట్రలు చేస్తూ ఉంది. ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి, మేము కడతామని. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి 6 కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది. నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు. ఈరోజు కూడా అదే తేలుతూ ఉంది. ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అబాండాలు, ఇన్ని నిందలు వేస్తావా? దుర్మార్గాలు చేసేది మీరు. మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? ఈరోజు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? ప్రజల ఆస్తుల్ని, అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు? జేసీబీలు పోతా ఉంటే కూడా బాబు ఉన్నాను, జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండలంలో ప్రజలు నిద్రపోవడం లేదు. పరిటాల సునీత మనసులో, సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది ఇండ్లు పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడంలే. జేసీబీ శబ్దం వస్తే నిద్ర రావడంలే జనాలకి. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే ఏమీ ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ జరగబోయే 4 ఏళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాలా, భరోసా కల్పించాలా. ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాలి తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా? ఇదేనా సంస్కారం? మీకు 4 పేపర్లు, 4 ఛానళ్ళు ఉన్నాయి. మీ బుద్ధి పుట్టింది, మీరు ఏం చెప్తే అది రాసేకి. కాబట్టి గతంలో ఓబుల్రెడ్డి కంటే ఎక్కువ చేసినారు మీరు. ఓబుల్రెడ్డి కంటే ఎన్నో 100 రెట్లుగా హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు. మీ పేపర్లు ఉండడం వల్ల కప్పిపెట్టుకున్నారు. మీకు ఎవరు వ్యతిరేకం ఉంటే వాళ్ళు దుర్మార్గులు. మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు. మాకు వ్యతిరేకమైనోడు వాడు దుర్మార్గు అయినా కానీ మంచోడు. వైఎస్ఆర్ పార్టీకి ఎవడైనా వ్యతిరేకమైతే వాడు మంచోడైపోతాడు. మా పార్టీ నుండి మీ పార్టీలోకి వస్తే అయిపోయాయి, వాని మీద మంచోడోడు. ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి మేము తెలియజేసుకునేది ఒకటే, అయ్యా మాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదు. ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న అరాచకాల్ని, ఈ దౌర్జన్యాల మీద ఆవేశంతో మాట్లాడిన మాట వాస్తవం. అది మీకు బాధ కలిగింటే క్షమించమని ఆ రోజే చెప్పిన, ఈరోజు చెప్తామా. మాకు ఈ దౌర్జన్యాల మీద 20 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం. వీళ్ళ దౌర్జన్యాల మీద, వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు.
ఈ జిల్లాలో ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ తుడిచిపెట్టుకొని పోతుంది అనే దానికి ధర్మవరం అయిపోయింది. రాప్తాడు పరిస్థితి జేసీబీలు పోతూ ఉంటే ఆ జేసీబీలు పోతా అంటే రాత్రిపూట నిద్ర రావడంలే. జేసీబీ పోయిన కాడల్లా పరిటాల సునీతమ్మ మనుషులు వస్తున్నారు ఇండ్లు బీకే కానీ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు ఇంటింటికి తిరిగినావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పినావు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తానన్నావు, అన్ని 1,500 ఇస్తానన్నావు, అన్ని రైతు భరోసాలు ఇస్తానన్నావు, అన్ని అమ్మఒళ్ళు ఇస్తానన్నావు, గ్యాస్ ఇస్తానన్నావు, ఉచిత బస్సు ఇస్తానన్నావు, 50 ఏళ్ళకు పింఛన్ ఇస్తానన్నావు. అవన్నీ ఈ అమ్మ తల్లి నీ గ్రామాల్లోకి పోయేదానికి మొగం లేక ఇట్లా అమాయకులందరినీ సంపించుకుంటుండవు తల్లి. నువ్వు చేస్తాండేది ఇదే. ప్రజలను భయపడించాలనే ప్రయత్నం చేస్తాడావు నువ్వు, నీ తమ్ముళ్ళు, నీ కుమారులు రాజకీయంగా ఎదగాలనుండవు. ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై మీ కుటుంబంలో నీ చేతలారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దాని అవుతావు తప్ప ఎవరు బాధ్యులు గారు. నువ్వు చేసే దుర్మార్గాల వల్ల రేపు పొద్దున నీ కుటుంబానికి ఏదైనా జరిగితే నువ్వు చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం అన్యాయం అయితే అది నీదే బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే వచ్చే మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ ఈ జిల్లాలో శాంతి కాముకులను కానీ కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇదే వేదికగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ రోజు సిపిఎం పార్టీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని మీరు ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మా మీద అబాండాలు అన్యాయాలు వేసినారు. మీరు ఆయన అనుభవం ఉందని చెప్పి నమ్మినామని చెప్పి ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అన్యాయాల్ని ఎండగట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా మిత్రపక్షాలు సిపిఎం వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ సభా వేదిక మీద నుండి కోరుతా ఉన్నా. రేపమన్నాడో తెలియజేస్తాం మీటింగ్ గురించి. ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు 14 నుండి 15 మంది ఇన్వాల్వ్ అయినారు. బయట కొంతమంది చూస్తా ప్రోత్సహిస్తున్నారు సంపన్న డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తప్పించి ఇద్దరి మీద ఏమో కేసు కట్టారు. ఇద్దరి మీద కట్టినారు. ఆమెలో నిజాయితీ ఉంటే నిష్పక్షపాతంగా కంప్లైంట్ దారుడు ఏది ఇచ్చినాడు ఆ కేసు దాన్ని అమలు చేయొచ్చు కదా. కంప్లైంట్ దారుడు బాధితుడు ఆమెలో నిజాయితీ ఉంటే ఆ బాధితుడు ఏ పేర్లు ఇచ్చినాడో వాళ్ళందరినీ కేసు కట్టేయచ్చు కదా. కేసును నీరుగార్చే ప్రయత్నం ఎట్లా? కంప్లైంట్ దారుడు రేపు వేరే కంప్లైంట్ ఇచ్చినాడు అనుకో, ఫస్ట్ ఒక కంప్లైంట్ క్రియేట్ చేసినారు. అది కూడా ఎట్లా? ఆమెకు చదువు రాదు. ఆమె భర్త దెబ్బలు తగిలింటే ఫస్ట్ ఇది 307 కింద కట్టినారు కేసు. 307 కింద కట్టాడు. ఆ దెబ్బల్లో ఆమె హాస్పిటల్లో అతను బతికించుకోవాలనే ప్రయత్నంలో ఆమె అనంతపురం తీసుకోమన్నారు. ధర్మవరం పోతే ఆ ధర్మవరం అంటే అనంతపురం వచ్చే క్రమంలో ఆమెను ఏదో సంతకం పెట్టమని పెట్టింది. ఆమె దాన్ని ఆసరా చేసుకొని కేసు రాసేసారు. వీళ్ళ పేర్లు చెప్తా అంటే కూడా అవన్నీ లేదు అనుకుంటూ వచ్చినారు. కాబట్టి మరొకసారి కూడా మా రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ పార్టీ కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు తప్పకుండా ఎస్పీ గారిని కలుస్తారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. మళ్ళీ పుట్టపర్తి ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తారు. మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ లీగల్ వాళ్ళందరూ కూడా లీగల్ సెల్ అంతా కూడా ఎస్పీ గారిని కలిసే ప్రయత్నం చేసి ఆ కంప్లైంట్ తీసుకోమని కోరుతారు. తీసుకొని పక్షంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ దీన్ని కోర్టు ద్వారా ఈ కేసులో ఉన్న ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తాం. కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం. బాధితుల పక్షాన్ని నిలబడుతుంది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు బాధితుడు చెప్తాన్నాడు కదా. ఇప్పుడు ఆయన కొడుకు లింగమయ్య కొడుకే పబ్లిక్గా చెప్తాన్నాడు జరిగిన సంఘటన. ఇప్పుడు మీకు ఒకటి తెలియజేస్తా. ఎంపీపీ ఎలక్షన్లో ఎంపీటీసీలు క్యాంపు పోయినారు. ఆ క్యాంపులో జయచంద్ర రెడ్డి ఉన్నాడు.
ఒక అమ్మాయిని పేరూరు అమ్మాయిని వీళ్ళు తీసుకొని లిఫ్ట్ చేసినారు కదా, ఆ అమ్మాయిని అడిగినారు ఎవరెవరు ఉన్నారు క్యాంపులో అని. అమ్మాయి చెప్పింది ఫలానోళ్ళు ఉన్నారు, జయచందర్ రెడ్డి పాపిరెడ్డిపల్లి ఆయన ఉన్నాడు అని చెప్పింది. వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకునే వెంటనే అతని మీద సాయంత్రం దాడి, అతని ఇంటి మీద దాడి చేయడం మొదలుపెట్టారు. వాకిలు బౌలు కొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంట్లో జయచందర్ రెడ్డి ఒక కొడుకు, అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేశారు. అతను పారిపోయి చెర్లోపల్లికి పోయినాడు. ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థకు అన్నీ తెలుసు. సుధాకర్ యాదవ్ మాకేమైనా శత్రువా? అతను చేస్తుంటే తప్పుల వల్ల ఈ ప్రాంతం అన్యాయం అవుతుంది కాబట్టి మేము సుధాకర్ యాదవ్ మీద మాట్లాడాల్సి వస్తుంది. ఒక పార్టీ, ఒక ఎస్ఐగా, ఒక పోలీసు ఆఫీసర్గా సుధాకర్ యాదవ్ కావచ్చు, సిఐ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లలో 10 రోజుల నుండి కూడా గ్రామానికి తిరిగి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనకూడదని మాట్లాడతారా? సరే, మాకు నిర్బంధం పెట్టారు. టీడీపీ వాళ్ళకు కూడా నువ్వు అట్లే చెక్ పోస్ట్ పెట్టాలి కదా. వాళ్ళని విచ్చలవిడిగా ధర్మవరం వాళ్ళని అందరినీ ఇచ్చినారు, కదిరోళ్ళని, ఇంకా ఎవరెవరిన అనంతపురం వాళ్ళని ఎవరెవరిన వదిలినారు, అందరినీ రౌడీ షీటర్లు అందరినీ వదిలి మా పార్టీని నిర్బంధించినారు. ఎవరిని రాకూడదు. ఎన్ఎస్ గేట్ కాడ ఒక 50 మంది 100 మందిని పెట్టినారు. ప్రకాష్ రెడ్డిని తీసిపోయి బాగేపల్లిలో పెట్టినారు. బాగేపల్లి దాటి రాకూడదని ఆడ పోలీసు వాళ్ళని కాపులా పెట్టారు. మమ్మల్ని నిర్బంధించడము, వాళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించినారు. ఆ జనాన్ని వాళ్ళు గ్యాదరింగ్ చేసుకునే దానికి. ఈవెన్ రామగిరి మండలమేడ, మా మండలమేడ, మా నేటివ్ విలేజ్లో మా రక్త సంబంధికులు, మా తమ్ముళ్ళకి, మా ఎంపీటీసీకి ఇటుకలపల్లి ఎస్ఐ సిఐ ఆయన వాట్సాప్ కాల్లో మాట్లాడతాడు, మీరు పోకూడదు, పోస్తే కేసులు పెడతారు. ఆడే ఉన్నాడు, పోతా ఇక్కడ పోతా జరిగిందా లేదా ఇటుకేంది చూపేది వాట్సాప్ కాల్లో. ఫోన్ చేసి మీరు పోకూడదు ప్రకాష్ రెడ్డితో అంటాడు. అంటే ఏం చేయాలని ప్రకాష్ రెడ్డిని? మా వెనక మరి తిరిగే వాళ్ళని పోకూడదని ఒక సిఐ చెప్తున్నాడంటే ఏం ఆలోచనతో ఉంది ఈ ప్రభుత్వం? ఏం ఆలోచనతో ఉన్నారు వీళ్ళు? మా వెనకమ్మడి మనుషులు తిరగకూడదని ఆలోచనతో ఎందుకు వస్తుంది వాళ్ళకి ఆలోచన? అందుకే నేను చెప్తాను, నువ్వు చంపుకో 29 లోపల చేతనైతే. మేమేం గవర్నమెంట్ లేరు, మీదే ప్రభుత్వం. నీ భర్త 20 మందిని ఉంటే నీ భర్తని ఏం చేసినారో ప్రజలు తెలుసు. చేయాలనుకున్నాడు ఏడనే చేస్తాడు, దానికి ఏముంది? భగవంతుని నమ్మినాం, పుట్టించినోడు దేవుడు, తీసుకుపోయేవాడు దేవుడు. రెడీ సార్, దేవుడు రమ్మంటే మనం ఆపేకైతుందా? రెడీగా తప్పెట్లు కొట్టుకొని తీసుకుపోతారు దేవుడు రమ్మంటే. సిద్ధంగా ఉందాం, దానికి ఏం భయంలే. మేము భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాంతంలో అన్యాయాలు జరగకుండా, దుర్మార్గాలు జరగకుండా, భవిష్యత్ తరాల కోసం, భావితరాల కోసం పని చేస్తూ ఉన్నాం. ఇక్కడ గతంలో జరిగిన అన్యాయాలు కానీ, గతంలో జరిగిన హత్య రాజకీయాలు కానీ, గతంలో జరిగిన సూడో నక్సలైట్లు కానీ. కాబట్టి ఈ లింగమయ్య హత్యకు 2 రోజుల ముందు నుండి గొడవ జరుగుతూ ఉంది. పాపిరెడ్డిపల్లిలో కానిస్టేబుల్ పోయినాడు. కానిస్టేబుల్ పోతే కానిస్టేబుల్ని కూడా లెక్క లేకుండా తిడుతున్నారు. వీళ్ళతో ఏమవుతుంది, ఏం బిక్కుంటారంట అన్నారు కానిస్టేబుల్ అని. ప్రకాష్ రెడ్డి ఫోన్ చేసినాడు సిఐకి, ఇమీడియట్లీ పోలీసు వాళ్ళని పంపించినారు. వాళ్ళని లెక్క చేయలే. ఆ లెక్క చేయనప్పుడు ఇదే కానిస్టేబుల్ పోయి సిఐకి చెప్పి ఇట్లా గొడవ జరుగుతుంది, ఫ్యాక్ట్స్ మాట్లాడింటే, వాళ్ళని పిలిపించి దండించిండింటే, వాళ్ళ మీద కేసు కట్టిండింటే ఇది జరిగేది కాదు. ఫస్ట్ రోజు గొడవ చేసినారు. జయచందర్ రెడ్డి ఇంటి మీద పోయి వాకిళ్ళతో కాళ్ళతో దన్నారు, తిట్టారు. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా జరిగింది. 2వ రోజు జరిగినప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. ఇప్పుడు జయచందర్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ లీడరు, లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ లీడరు, సానుభూతిపరుడు. జయచందర్ రెడ్డి కొడుకు, లింగమయ్య కొడుకులు స్నేహితులు. కాబట్టి ఆడ జరుగుతుండే అఘాయిత్యము అన్యాయాన్ని తట్టుకోలేక ఏమయ్యా వాళ్ళ కాడ ఇట్లా దౌర్జన్యం చేస్తాడారు అన్నాడు. ఫస్ట్ ఈయన్ని చంపితే కానీ మన ఊరు బాగుపడతారు అన్నట్లు చేసినారు ఇతను. ఊర్లో ఏందన్నా రోజు వాళ్ళ ఇంటి ముందర పోయి దౌర్జన్యం చేస్తున్నారు. ఇట్లా చేసి ఎట్లా వాళ్ళు మన ఎలక్షన్ అయిపోయింది, ఈరోజు మనము బరసంగా ఉండాలి, ఇట్లా చేసి ఎట్లాప పెద్ద మనిషిగా చెప్పేకపోయినాడు ఆయన. చెప్పకపోతే వీళ్ళు అంటే వాళ్ళు కూడా బాధితులే, గతంలో ఎప్పుడో వాళ్ళ బాధితులే. కాబట్టి వీళ్ళంతా ఉమ్మడిగా ఉన్నారు వైసీపీలో.
కాబట్టి వీళ్ళంతా ఒకరికొకరు గుంపు చెదరగొట్టాలా, ఎవరు దొరికితే అని బెదరగొట్టాలా అనే ప్రయత్నం. ఇప్పుడు సుధాకర్ యాదవ్ ఎస్ఐ గురించి పదే మాట్లాడుతున్నారంట. ఒక ఆఫీసర్ గురించి పదే మాట్లాడే అవసరం మాకెందుకు వస్తుంది? ఇప్పుడు పేరూరు నాగిరెడ్డి, మా రాప్తాడు కన్వీనర్ రామాంజనేయులు, హరినాథ్ రెడ్డి, వీళ్ళంతా 4-5 మంది పోయినారు అటు ఎండి ఆఫీస్ దగ్గర. అన్నా ఉండనా 5 మంది ఏమో పోయినారు. మళ్ళా ఆ గ్రామాల పిల్లల్లో ఒక 7-8 మంది పోయినారు. గొడవ జరుగుతుంది, రేపు కదా ఎలక్షన్, రేపు గొడవ జరుగుతుంది అనుకున్నారు. వాళ్ళేమి మొదటిగా అనెక్జర్ ఫార్మ్ ఇప్పకపోతే ఎలక్షన్ జరగదు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. ఆడ దాడి చేస్తా అంటే వాళ్ళతో పాటు పోలీసులు కొట్టినారు. వీళ్ళని పోలీసులు కొడుతూ వీళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు ఆడ దాడి చేసే వాళ్ళ మీద. ఆ సెల్ ఫోన్లో ఆడంటే ఎవిడెన్స్ లేకోకుండా తీసుకుంటా అన్నాడు ఎస్ఐ. సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటే ఆ సెల్ ఫోన్లన్నీ బీక్కున్నాడు. అంటే ఎవిడెన్స్ లేకోకుండా చేయాలన్నాడు. గలాట జరుగుతుంటే ఇవన్నీ ఆయన ఒక ఎస్ఐగా ఆయనకు అవసరమాడా? ఎస్పీ గారు ఒకటే చెప్పిందాడా వాళ్ళ ముందర. వెంటనే ఎస్పీ గారు వెళ్ళినారు అటు. ఈడ ఎవరి రాజ్యాంగమో జరగదో, భారత రాజ్యాంగమే జరుగుతుందని చెప్పింది ఎస్పీ గారు. అయినా కూడా ఆమె ఏమో ఆదేశిస్తుంది. ఆమె లోపలేముంది బయట ఏముంది వదిలిపెడితే కోర్టు ఆదేశాల ప్రకారము ఎంపీటీసీని తీసుకొచ్చి వదలాల. టైం అయిపోయింది, ఎంపీటీసీని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆడ 12:30 లోపల తీసుకుపోవాల్సింది, తీసుకుపోయేళ్ళకి టైం అయిపోయింది, వెనక్కి తీసుకొస్తాం. ఎవరైతే ముందు రోజు పేరూరు నారెడ్డి మీద రామాంజీ మీద దాడి చేసి వెహికల్ వాహనం బలగొట్టినారో అదే సిఐలు, అదే డిఎస్పీలు, అదే ఎస్ఐల ముందర పెనుగొండకు వచ్చి ఆడ ప్రకాష్ రెడ్డిని ఎంత చూస్తామంట అన్నారు. మాతో పాటు కూడా వాహనాలు 30 వాహనాలు వచ్చినాయి. మమ్మల్ని అందరినీ లోపలికి రాని ఇలా వాళ్ళ వాహనాలకు రెడ్ కార్పెట్ వేసి పంపించినారు 5 వాహనాలకు. వాళ్ళు ప్రకాష్ రెడ్డిని వచ్చి అక్కడ బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపల ఎంపీటీసీల దగ్గర పోయి వాళ్ళని చేపట్టుకొని లాక్కెళ్ళినారు. ఆ అమ్మాయి నేను ఎవరికి వాళ్ళ ఎంత ప్రయత్నం చేసినా లాస్ట్ వరకు కూడా ఎవరికి నేను ఓటు వేయను అని వీడియోలో పెట్టిన అమ్మాయి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని పక్కన దాచిపెట్టి ఆ అమ్మాయి అనుకూలమైన పరిస్థితులు మలుచుకొని మళ్ళీ ఇంటికి పిలిచిపోయినారు. దౌర్జన్యమే. ఇప్పుడు ఇలా ప్రకాష్ రెడ్డి అప్లై చేయలే హైకోర్టుకు. ఎంపీటీసీలు మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని. మరి రక్షణ కల్పించమని కోరిన ఎంపీటీసీలు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి పోతారు? వాళ్ళ భర్త ఎత్తకపోయినా మా దగ్గరే ఉన్నాడు. పోయా నువ్వు కూడా నీ భార్య ఆడుందో ఫస్ట్ చూడు పో అని పంపించినాం. పోగల భర్తతో కంప్లైంట్ ఇప్పించినా న్యాయం జరగలేని పరిస్థితి. కాబట్టి ఒక్క ఎంపీటీసీ పెట్టుకొని టీడీపీ ఎంపీటీసీ పెట్టుకొని ఇంత అవసరమా? కేవలం భయభ్రాంతులకు గురి చేయాలనే కదా వాళ్ళు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి భయపడించాలనే కదా ఉద్దేశంతో ఇటువంటివన్నీ చేశారు, దౌర్జన్యాలు చేసినారు. 5 మంది పోయే వాళ్ళు ఏడన్నా కొడువులు పెట్టుకొని పోతారా? 5 మంది పోయేవాళ్ళు ఒకవేళ 10 బండ్లలో 20 బండ్లలో కట్లు వేసుకొని రాళ్ళు వేసుకొని కొడువులు తీసిపోయినారు అంటే అది అర్థం ఉంది. ఎప్పుడో 25 ఏళ్లలో నేను 20 ఏళ్ళలో ఉంటే రాజకీయాలు చూస్తూ ఉన్నా. వాళ్ళు ఎప్పుడు రాళ్ళు వేయడమో దాడులు చేయడమో మా మీద కేసులు పెట్టారు, కంప్లైంట్ మళ్ళీ కౌంట్ వాళ్ళ వ్యక్తులే వాళ్ళ బండి వాళ్ళు కొట్టుకున్నారు. ఇదేంటంటే వాళ్ళు ఎంత ఫ్రీ ప్లాన్డ్గా ఉన్నారనేది నేను ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థను తెలుసుకోమని కోరుతూ ఉండా. వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉండదనేది. వాళ్ళు పేరూరు కుర్బనాయిరెడ్డి వేసుకునే వాహనాన్ని దాడి చేస్తూ వాళ్ళ వాహనం మీద కూడా పాల్గొట్టుకున్నారు అద్దాలు కౌంటర్ కేసు కోసం వాళ్ళ వాహనాన్ని అద్దం పాల్గొట్టుకున్నారు. మళ్ళీ ఇటువంటి ఇవేనా ఒక మహిళగా ఆమె చేయాల్సింది? ఇవేనా? వాళ్ళ పిల్లోళ్ళు రాజకీయాల్లో భవిష్యత్తులో ఒకడు నడుచుకుంటూ పోయినా వాడిని ఏమీ చేయరులే, వీళ్ళు మంచోళ్ళు అనిపించుకునే ప్రయత్నం చేయాలి. ఆమె చేస్తాండే దుర్మార్గమైనది. ఈ దుర్మార్గాలకు ఎవరన్నా వాళ్ళ కుటుంబంలోనో ఎవరినన్నా ఏదన్నా వాళ్ళు బాధితులు తట్టుకోలేక ఏదన్నా చేస్తే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేది.
జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో నిందలు. మధ్య చెరువు నారాయణ రెడ్డి కుటుంబాన్ని అది వాళ్ళు కదా, వాళ్ళ కుటుంబాన్ని టీవీ బాంబు పెట్టి చంపేది వాళ్ళు కదా. దాన్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తారు అనా. మధ్య చెరువు సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని టీవీ బాంబు ద్వారా చంపిండేది వాళ్ళు. మధ్య చెరువు సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా అన్యాయం అయిపోయి, వాళ్ళ కుటుంబం అంతా మొత్తం నాశనం అయిపోయి అతను ఒకడు మిగిలితే అతను నిద్రాహారాలు మాని, అతను అమాయకులు వాడుకున్నాడా, మంచోళ్ళని వాడుకున్నాడా, చెడ్డోళ్ళని వాడుకున్నాడా పక్కన పెడితే అతనికి నిద్రలేని రాత్రులు ఎన్నో. అతని అంతిమ ఆశయం ఒకటే, నేను చచ్చినా పర్వాలే వాడిని చంపాలా అనే పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయినాడంటే ఎంత నలిగిపోయింటారు వాళ్ళ కుటుంబాలు. వంశాలు లేకోకుండా చేయాలనే పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే వాళ్ళకు వ్యతిరేకులంతా దుర్మార్గులా. కేవలం ఇక్కడ వచ్చిన అన్యాయం ఏంటంటే మాకుండే ఒక సాక్షి పేపరు, ఒక సాక్షి టీవీ, మాకు ఛానళ్ళు లేవు. 4-5 ఛానళ్ళు గుమ్ముగూడి మా మీద నిందలేసే మమ్మల్ని రక్షించుకోవాలంటే ప్రజలే మేము అన్నా మా మీద నిందలేసారు, మా మీద అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించినా, వాళ్ళు దుర్మార్గంగా హత్యలు చేసినా మాకు ఉండేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేసి ప్రజలు కాపాడుకునే పరిస్థితి తప్ప. ఇప్పుడు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 వరకు తీసుకుందాం, రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అలా ఒకటే